విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎన్నిక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచకాలు అధికంగా పెరిగాయని, ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు లేని పరిస్థితి. ప్రతి ఒక్కరు అప్పుడు ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు కూడా సార్ ఉన్న హయాంలోనే చాలా మందికి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. మరి మీద అలాగే సైకిల్ గుర్తు మీద ఓటేసి కార్యక్రమంలో మరి నూకరాజు గారు ఏర్పాటు చేసి గారు, విజయలక్ష్మి గారు, మరి ఇంకా థ్యాంక్ యూ మేడం. అందరికీ ఇక్కడ పరితలం గుడి స్నాక్స్ అండ్ వాటర్, డ్రింక్ వాటర్ ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు 55వ వార్డులో ఒక చిన్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లాగా మేము ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో చాలామంది ఈ గ్రామస్తులు 55వ వార్డు నుంచి అన్ని పోలింగ్ బూత్స్ నుంచి కూడా రావటం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ చాలా పెద్ద ఎత్తున నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా పనులు చేశాను, రోడ్లు వేయించాను, రైల్వే స్థలంలో కూడా రోడ్లు వేయించి తర్వాత వాళ్ళకందరికీ కూడా ఎవరికైతే ఇళ్ళు పట్టాలు కావాలో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు పట్టాలు ఇప్పించాము. దానికి మళ్ళా వారికి అందరికీ అభిమానం నేనంటే. సో ఈరోజు నేను మీటింగ్కి వస్తాను అంటే వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. వారందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన, ఇనిషియేటివ్ తీసుకున్న జనసేన నాయకులు, వార్డు ప్రెసిడెంట్ అయిన నూకరాజు గారు, వారి మిత్ర బృందము, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మేడం జనసేన మేడం గారైన ఉషా కిరణ్ గారు, అట్లాగే నజీర్ గారు, ఇంకా మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోవటం అనేది ఖాయం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని డెఫినెట్గా ఇంటికి పంపించేస్తారు అనేది మా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అదొకటే కాకుండా నార్త్ నియోజకవర్గంలో నేను కనీసం 50,000 నుంచి 60,000 మెజారిటీతోటి గెలుస్తాననేది నా యొక్క నమ్మకం. వైసీపీ అదంతా బోగస్ అండి. ఇదివరకు కూడా నవరత్నాలు అని చెప్పి వాళ్ళు చెప్పారు. నవరత్నాలు ఏమి పాటించారు? మద్యపాన నిషేధమే మొట్టమొదటి నవరత్నం అని చెప్పారు. మద్యపాన నిషేధం కూడా చేయలేదు. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పారు. ఇచ్చారా? ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక్కళ్ళకే ఇచ్చారు. సో ఇంకా ఈ మేనిఫెస్టో మీద బోగస్ మేనిఫెస్టో, దానిపైన మేము కామెంట్ చేయవలసిన అవసరం లేదు. అయ్యే సోషల్ మీడియాకి ఇవన్నీ కాదు, ఏమి కావాలని చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారము కేకే రాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో ఆపలేదా? ఆపారు కదా, అది అందరికీ ప్రజలందరికీ తెలుసు కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా జనవాణి కార్యక్రమానికి రాకుండా ఆపారా లేదా? అంటే పోలీసు యంత్రాంగం ఉన్నా సరే పోలీసుల్ని ఎదిరించగలిగ సమర్థత అంత ఉంది అంటే ఒక రౌడీజం కాకుండా ఏంటిది? అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేస్తే ఈయన సంబరాలు చేసుకున్నాడు, టపాసులు పేల్చారు, మిఠాయిలు పంచారు. ఈ సంస్కృతి ఎక్కడ కూడా విశాఖపట్నం ప్రజలు ఆదరించరు, ఎప్పుడు కూడా విశాఖపట్నంలో లేదు. విశాఖపట్నంలో ఎన్ని రాజకీయ పార్టీలైనా సరే, సిపిఐ, సిపిఎం అన్నీ ఎవరైనా సరే నిరసనలు వ్యక్తం చేసే పద్ధతి వేరు. కానీ ఈ విధంగా దౌర్జన్యంగా చేయటం అనేది ఎప్పుడూ కూడా విశాఖ ప్రజలు సమర్థించరు. తప్పనిసరిగా మేము విజయం సాధిస్తాము, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తిక్కువానిపాలెంలో ఇక్కడ రోడ్స్ కొంచెం ప్రాబ్లం ఉంది. అది ఎంతో కాలం నుంచి అది రైల్వే స్థలం కాబట్టి ఈ రోడ్డు మేము అప్పుడు ఆ టైంలో వేయలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు సమస్య తప్పనిసరిగా మేము తీరుస్తాము. అట్లాగే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కమ్యూనిటీ హాల్స్, ఆ కమ్యూనిటీ హాల్లో కూడా గ్రామ సచివాలయం వచ్చేస్తుంది. అక్కడికి మేము వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాన్ని అక్కడి నుంచి తీసేసి ప్రైవేట్ హౌసెస్ కానీ లేకపోతే ప్రైవేట్ ఆఫీసుల్లో తీసుకుని అక్కడ పెట్టి ఈ గ్రామస్తులకి ఈ కమ్యూనిటీ హాల్ అందించే వ్యవహారం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.